నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈరోజు వార్తల్లో విశేషాలు. జిల్లాలో 35వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ముగింపు సమావేశం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రహదారి భద్రతపై పలువురు నిపుణులు, అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో 889 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వాటిలో 285 మంది మరణించగా 1043 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పట్ల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ సెన్స్ పెందుపర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో ఉప రవాణా కమిషనర్ విజయసారథి మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, ఆర్ఎండ్బిఎస్ ఈ జాన్ సుధాకర్, డిఎంహెచ్ఓ టీవీ బాలమురళీకృష్ణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పివి గంగాధర్, ఆర్ అనిల్, మున్సిపల్ ఇంజనీర్ దక్షిణామూర్తి, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఉజ్వల్, రవాణా శాఖ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీకాకుళం 1 డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం 1 డిపోలో ముగింపు సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఏ విజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస డిపోల్లో ఎక్కువ కాలం ప్రమాదరహిత డ్రైవర్లుగా ప్రతిభ కనబర్చిన డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఎంఎన్ఎం రాజు, శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఆర్టీసీ డ్రైవర్ల సేవలను కొనియాడారు. ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 మరియు టెక్కలి, పలాస డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా డిపోల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు శ్రీ బివిఆర్ మూర్తి, శ్రీ బిజి రావు, శ్రీ డి రాజులకు ప్రశంసా పత్రాలు, క్యాష్ అవార్డులు అందజేశారు. ఎటువంటి విపత్తునైనా మనం ఎదుర్కొని ఎలాంటి బండి ఇచ్చినా సరే మనం చక్కగా డ్రైవ్ చేసి ఆనందంగా నా కోసం నా భార్య ఎదురు చూస్తుంది, నా కోసం నా పిల్లలు ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక మంచి ఆలోచన మనకు ఉన్నప్పుడు చక్కగా మనం డ్రైవ్ చేసి మనకు కావాల్సినటువంటి ప్రజలకు మంచి సేవ చేయడానికి మన కుటుంబం చాలా చాలా. కాబట్టి నేను ఏమన్నా అనుకోండి, మీరు ముందు మీ కుటుంబంతో ఒక మంచి రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేయాలా. మీ పిల్లల ఎదుగుదలకి మీరు ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు మనకి మానసిక ఒత్తిడి ఉంటుంది. తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్, ప్రతి వాడికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, ఉండొచ్చు. మీ అలవాట్లు మానమని నేను ఎప్పుడూ చెప్పను, కానీ మన అలవాటు ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించాలి. ఒకప్పుడు సిగరెట్ కాల్చడం అనేది చాలా సర్వసాధారణ విషయం. నేను నా చిన్నప్పుడు చూస్తుండేవాళ్ళు, మా బంధువులు చాలామంది ఆర్టీసీలో ఉన్నారు. సిగరెట్ కాలుస్తూనే డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ నేను చిన్నప్పుడు చూశాను. కానీ ఈ రోజున సిగరెట్ అనేది మన సమాజంలో 99.9% ఓపెన్గా లేదు. ఎవరన్నా స్మోకింగ్ జోన్లో వెళ్తున్నా సిగరెట్ కాల్చుకుంటున్నారు అంటే మనకు తెలియకుండానే మనం ఒక వ్యసనాన్ని, ఒక చెడు వ్యసనాన్ని మనం తెలియకుండా వదిలేసాం. దానివల్ల కాన్షియస్ అనేది మనకు పెరిగింది. ఓకే, అది పెరిగింది అనుకుంటున్నాం. దాంతోపాటు మంచి ఎప్పుడో చెడు ఏర్పడుతుంది అన్నట్టు సెల్ ఫోన్ అనేది ఇంకోటి మనకి ఇచ్చేదో లేదు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు, నేషనల్ క్రెడిట్ కోర్సుల్లో రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని 14 ఆంధ్ర బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ కల్నల్ గోపేంద్ర అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎన్సీసీ విద్యార్థుల వార్షిక పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఎన్సీసీ ఎంతో సహాయపడుతుందని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం జిల్లాల పరిధిలో ఉన్న సుమారు
356 మంది విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్సీసీ విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుందని అన్నారు. అగ్నిపథ్ మరియు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి త్రివిధ దళాల్లో ఎన్సీసీ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి డాక్టర్ యాల పోలినాయుడు మాట్లాడుతూ, ఎన్సీసీ విద్యార్థులకు స్టడీలో ఒక భాగం కావాలని, క్రమశిక్షణకు, నైతిక విలువలకు, ప్రబోధనలకు, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు తట్టుకోవడానికి ఎన్సీసీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సి సర్టిఫికేట్ కొరకు జరుగుతున్న ఈ పరీక్షలకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. Here in the Government College for Men, Srikakulam. Total of 333 cadets, both boys and girls, are appearing here. And this C certificate exam is conducted once in a year, centrally controlled by DGNCC at New Delhi headquarters. And for this, we have got a team of officers, JCOs, Jawans who are conducting it on behalf of them, for them. We got an extra invigilator coming from Guntur, who is also here in the center. The entire exam center is being, video recording is going on, as well as it's being streamed live to DGNCC from here. So this examination is today on 16 February being conducted between 10:30 to 1:30 hours today, and their practical was held here on 3rd of February, and now is the written exam which is being conducted. థ్యాంక్ యూ. ఎవరైతే పాస్ అవుతారో ఆ సి సర్టిఫికేట్ పొందినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో ఆర్మీలో చేరడానికి చాలా మంచి అవకాశాలు. ముఖ్యంగా అగ్నివీర్లో 15 పాయింట్లు సి సర్టిఫికేట్ వలన వాళ్ళకి ఎడిషనల్గా రిటర్న్ ఎగ్జామ్లో కలుస్తాయి. సో ఉన్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళు 15 పాయింట్లతో ముందుకు వెళ్ళడానికి సి సర్టిఫికేట్ ఎంతో దోహదపడుతుంది. నిజంగా వీళ్ళంతా లాస్ట్ ఇయర్ బి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఒక క్యాంప్ చేసి 75% అటెండెన్స్తో సి సర్టిఫికేట్ ట్రైనింగ్స్లో, ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్లో పొందడం వలన ఈ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఈరోజు మన 3 జిల్లాలు, ఈవెన్ రాజాం నుంచి ఉన్నారు, పార్వతీపురం నుంచి, పలాస నుంచి, మహేంద్ర డిగ్రీ కాలేజ్ పాతపట్నం నుంచి, మన శ్రీకాకుళం టౌన్లో పాలిటెక్నిక్ అండ్ గాయత్రి కాలేజ్, మన ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు మొత్తం 337 మంది ఈరోజు కళాశాలలో పరీక్ష రాస్తున్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకొని ఒక ఆర్మీలో చేరడానికే కాదు, భవిష్యత్తులో చేసే ఉన్నత చదువుల కోసం కూడా వీళ్ళకి రిజర్వేషన్లో ఉపయోగపడుతుంది. మంచి మంచి యూనివర్సిటీల్లో ఎన్సీసీ కోటాలో వీళ్ళకి కనుక కొంచెం మార్కులు వచ్చిన ఆ కోటాలో ప్రత్యేకంగా వీళ్ళకి సీట్లు లభించి ఉన్నత చదువులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం నగరం కిమ్స్ రోడ్ వెంకటేశ్వర డార్మెటరీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రముఖ డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా 3 ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. రక్తదానంపై ఎన్నో అపోహలు ఉన్నాయని, వాటిని వీడి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. నిజంగా ఈరోజు మన ప్రతాప్ ఒక బిఎన్ఏ మెంబర్గా ఒక స్టార్టప్ లాగా ఈ ఏరియాలో హాస్పిటల్స్ ఉన్న ఏరియా, డార్మెటరీస్ ఫెసిలిటీ లేని ఏరియా, పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక అకామిడేషన్ ఇవ్వాలి అన్న ఒక కొత్త ఆలోచన నాకు అర్థంగా, అంటే చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే బిఎన్ఏ మెంబర్స్ అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఆలోచన ఉంటుంది. ఆ కొత్త ఆలోచన నుంచి వచ్చినటువంటి ప్రతాప్ ఈ ఆలోచన, ఈ ఏరియాలో డార్మెటరీస్ క్రియేట్ చేయాలన్న ఆలోచన నిజంగా చాలా గొప్పది, కొత్తది, అందరికీ అందుబాటులో కూడా ఉన్న ధరలతో పెడుతున్న ప్రతాప్కి మరొకసారి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ఆలోచనలతో, ప్రతి ఒక్కరు యూత్కి నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను ప్రతి ఒక్కరికి బోల్డ్ ఆలోచనలు ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో ఏదో ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసి సమాజానికి ఉపయోగపడేటట్టు వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా, అది వాళ్ళ తాలూకా అభివృద్ధికే కాకుండా, వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధికే కాకుండా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ తాలూకా అభివృద్ధే కాకుండా సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక సీనియర్ పౌరుడిగా, శ్రీకాకుళం సిటిజన్గా మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తున్నా. అన్నింటికి మించి ప్రతి పనిలోని, ప్రతి కార్యంలోని ఇలాంటి ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టాలని చెప్పి
చేసే ప్రతి ఆలోచన కూడా సమాజానికి ఉపయోగపడేటట్టు, 10 మంది మెచ్చుకునేటట్టు, 10 మందికి ఉపయోగపడేటట్టు చేస్తున్న ప్రతి కార్యక్రమం నీకు, నీ ఫ్రెండ్స్కి, అందరికి కూడా మనస్ఫూర్తిగా ఉన్న వాళ్ళందరికీ కూడా నా అభినందిస్తున్నా. అవతార్ మెహర్ బాబా వారి 131వ జన్మదినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నగరం కత్తిరి వీధిలో ఉచిత నేత్ర శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ ఉచిత నేత్ర శిబిరంలో డాక్టర్ పిఎల్ఎన్ రాజు, కేఎల్ నాయుడు, పి సుధీర్ హాజరై నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 90 మంది రోగులకు పరీక్షలు జరిపించుకోగా 20 మందికి ఆపరేషన్లు చేయుటకు నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ శరీరంలో కన్ను అనేది చాలా సున్నితమైనది అన్నారు. కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం కన్ను అని, ఇవి మానవుల్లో ముఖ్యమైన జ్ఞానేంద్రియం అన్నారు. ఇవి మనుషుల్లో కెమెరా వలె పనిచేసి బాహ్య రూపాన్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదటికి పంపుతుంది అన్నారు. వివిధ జీవుల్లో నిర్మాణాత్మకంగా 10 వేరువేరు డిజైన్లో కళ్ళుంటాయని, వీటిలో 96 జంతు జాతుల్లో ఇది చాలా క్లిష్టంగా ఉంటుందన్నారు. ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపించే కళ్ళు నిడేరియా, మాల్కస్, కార్డేటా, ఎనెలిడా, ఆర్థోఫోడా జీవుల్లో కనిపిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం కేంద్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పిఎల్ రాజు, సుధీర మేడము, ఈ అవతార్ మెహర్ బాబా కేంద్రానికి ఉచితంగా 5 ఆపరేషన్లు చేస్తారు. వాళ్ళకి ఈ ప్రిస్క్రిప్షన్ కూడా రాసి వాళ్ళు వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తారు. ఇవాళ 85 మంది ఇచ్చారు. 85 మందిలో కొంతమందికి ఆపరేషన్ పడ్డాయి, దగ్గర 20 మందికి. వాళ్ళందరికీ కూడా హాస్పిటల్కి అక్కడికి వెళ్తే బ్రిడ్జ్ దగ్గర హాస్పిటల్ పిఎల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తారు. మందులు కూడా రాస్తారు. వాళ్ళకి ఈవేళ, రేపు, ఎల్లుండి అవతారు 4 రోజులు మనిషికి, అంటే ఒక్కొక్క రోజు 10-12 చేయగల 40-40 అందరికీ ఆపరేషన్లు, చెకింగ్లు అన్నీ చేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అవతార్ సెంటర్ కేంద్రం వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. డాక్టర్లు కూడా 3 డాక్టర్లు, వీళ్ళ రాజు, కేఎల్ నాయుడు, సుధీర, వాళ్ళు 3 వస్తున్నారు. వచ్చి శుభ్రంగా అందరికీ ఎవరికైతే ఆపరేషన్ పడతాయో వాళ్ళందరికీ చేస్తారు ఫ్రీగా. అదనమాట ఈ కార్యక్రమంలో ఈ వేళ అందరూ 85 మెంబర్స్ వచ్చారు. అందులో ఇంచుమించు ఒక 20 మెంబర్స్కి ఆపరేషన్లు పడ్డాయి. కొంతమందికి డ్రాప్స్కి రాస్తారు, కావాలి మందు రాయిస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం అవతార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సృష్టిని మేల్కొలిపే ఆదిత్యుని సన్నిధిలో స్వామివారిని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని ప్రముఖ గాయకురాలు సునీత అన్నారు. మాఘమాసం స్వామివారికి ప్రత్యేకమైన ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మాఘ ఆదివారం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు త్రాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు చేశారు. దేశంలో నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు అందుకునే శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఒకే ఒక్కటి అరసవల్లిలో ఉండటం వల్ల దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు. మాఘమాసంలో స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు నశిస్తాయని ప్రతీతి. చాలా సంతోషంగా ఉంది. దర్శనానికి వచ్చాను, చాలా బాగా జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకున్నాను. నేను కూడా అందరిలాంటి భక్తురాలనే కాబట్టి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇందులో దర్శనానికి వచ్చాను, హాయిగా జరిగింది. స్వామివారు అందరినీ ఆశీర్వదించాలి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రంలో గల వివేకానంద ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి ఉమాగిరి గ్రామ చెరువులో బోల్తా పడింది. చిన్నారులతో సహా డ్రైవర్ సురక్షితం. త్రుటిలో ప్రమాదం తప్పిందన్నారు. సుమారు 30 మంది చిన్నారులతో స్కూల్ నుండి తిరిగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని మందస పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమ గ్రావెల్స్ తరలింపు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ధర్మపురం గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్ స్పీడ్గా వెళ్తూ ధర్మపురానికి పెళ్లికని వచ్చిన అరకభద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి అనే వ్యక్తిని ఢీకొని ట్రాక్టర్తో సహా పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళిపోయారు. ఈ ప్రమాదంలో రంగాల కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇచ్చాపురం సిఐ చిన్నం నాయుడు, రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ జేసీబీల సహకారంతో ట్రాక్టర్ను మృతదేహాన్ని బయటకు తీశారు. అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం మరో రథసప్తంలా కనిపించింది. పవిత్రమైన మాఘమాసం ఆదివారం నాడు ప్రధాన దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటెత్తారు. దేవుని ఆశీర్వాదం కోసం చాలామంది భక్తులు ఆలయ ప్రాంగణంలో
ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ద్వారం వద్ద ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీస్ శాఖ అదనపు సిబ్బందిని నియమించింది. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.